యోహాను సువార్త 19వ అధ్యాయము వచనము 28వ వచనము 19:28 యోహాను సువార్త 19:28 వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి నమ్మదగిన దేవా, దాహం యొక్క తీవ్రత మనిషి కుమారుడుగా మా అందరి జీవితాల్లో మేము దాహం వల్ల వేళ మా బ్రతుకులకు మీరు దాహం తీర్చుతున్నాము. అంతేకాదు శాశ్వతమైనటువంటి జీవం కొరకు తగ్గిపోయిన మా బ్రతుకులను మీ ప్రేమ చేత మీరు దాహములు ఉన్నవారుగా మాకు నిత్య జీవం ఇవ్వడానికి శిలువ మీద మీరు వేసిన కేకలు ఉన్న పరమార్థాన్ని మా జీవితాలకు కేవలం వినడానికి కాక అనుభవించుకొని అలాగ నిత్య జీవమును, ఈ లోకపు దాహమును, నిత్య జీవపు సమాధానమును పొందగలిగినట్లుగా ఈ శిలువ మీద కేకను మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చి మా ప్రతి దాహము శారీరకంగా ఆత్మీయంగా మీ మహిమార్థమై తీర్చి మీ కొరకై మీ రాజ్య వారసులుగా మమ్మల్ని బలపరిచి మహిమ పొందుతారు. మీ కేకలో ఉన్న పరమార్థాన్ని మాకు విడమర్చి బోధించి ఘనత, మహిమ, ప్రభావాలు మీ పరిశుద్ధ నామములకు తెచ్చుకుని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చరిత్రలో జరిగినటువంటి అమూల్యమైన సత్యాలు లేఖనం నెరవేరుటకై ప్రతిదీ కూడా లేఖన ప్రకారము దేవుని యొక్క గ్రంథంలో మన కొరకు రాయబడుతుంది. కనుక లేఖన ప్రకారం లేఖనమైన దేవుడు తన లేఖనాన్ని నెరవేర్చుకుని మన జీవితాలకు రక్షణను అనుగ్రహించాడు. ఈ 5వ మాటలో ఉన్న పరమార్థం యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణమైన మానవుడుగా మానవాళి అంతటిని విమోచించడానికి పవిత్రమైన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి మానవాళి పాప విమోచన కొరకు మానవుడుగా, సంపూర్ణ మానవుడుగా జన్మించాడు. అది ఒక కోణమైతే, దేవుడుగా దేవుని కుమారుడు సర్వ మానవాళిని విమోచించడానికి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువుగా, ఆయన నిరంతరము నివసించువాడుగా, ఆది అంతమైన వాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ 2 కోణాల పరమార్థం ఆయన దాహం కొనడానికి లేఖన ప్రకారం నెరవేర్పు జరిగించడానికే క్రీస్తు దాహం కొనాలని మాట్లాడుతూ వచ్చారు. వీడరా, దాహం తీర్చుకొని వచ్చి కూర్చున్నా. ఎండాకాలం దాహము, తపన మనకు ఉంటుంది. దానిని గుర్తు చేసిన దేవుడు ఆయన మానవుడుగా దాహాన్ని కలిగి ఉన్నాడు. మన వంటి శరీరాన్ని, మన వంటి దాహాన్ని కూడా కలిగి ఉన్నాడన్న సత్యాన్ని ఈ వాక్యము మనకు బోధిస్తుంది. ఆయన మన కొరకు శ్రమను అనుభవిస్తున్న వేళ ఆయన నోరెండిపోయి దాహం కొన్నాడు. అయితే ఈ గ్రంథంలో యేసు ప్రభువు బ్రతుకున్నప్పుడు కూడా ఆయన బావి చెంత, యాకోబు గారి బావి చెంత ఆయన దాహం గురించి మాట్లాడిన సందర్భం 2 కోణాలను మనకు వివరిస్తుంది. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం వచనము 6, 7 అలాగే 13, 14 వచనాలను మనం చదివినట్లయితే విషయం కనుక యేసు ప్రభు దాహం కొన్న సందర్భం ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా అక్కడ 2 రకాల దాహాన్ని గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన అలసి ఉన్న రీతిగానే యాకోబు బావి చెంత దాహము కొన్నానని అక్కడికి చేరాను. అయితే వచనము 13, 14 చూస్తే
రెండు రకాల దాహాన్ని వివరణ మనకు బోధిస్తూ ఉంది. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పికొనును. నేనిచ్చి నీళ్లు తాగు వాడికును తప్పుకొనుడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండెనని ఆమెతో చెప్పాను. గమనించండి అమ్మా, నీవు నీళ్ళ కొరకు ఎంత దూరం వచ్చి రోజు తీసుకెళ్తున్నావే, ఈ నీళ్లు త్రాగితే మరలా దాహం వేస్తుందమ్మా. మనం ఈ పాటికి ఎన్ని లీటర్ల నీళ్ళు త్రాగామో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేము. ఎన్ని త్రాగినా ఎంత చేసినా దాహం వేస్తుంది. అదే రీతిగా మనం ఎంత సంపాదించినా ఎంత గట్టించినా ఈ జీవితానికి తృప్తి అనేది లేదు. కనుక ఈ లోక దాహం మానవుడికి మామూలుగా వచ్చినటువంటి దాహం పాపదాహానికి లేక శరీర దాహానికి, శరీర దాహం తీర్చుకోవడానికి ఉపయోగకరంగా లేక సూచనగా మనం చూస్తాం. కాబట్టి ఈ నీళ్లు నువ్వెన్నిసార్లు తాగినా దాహం వేస్తుందమ్మా అని మాట్లాడి రెండవ భాగంలో 14వ వచనంలో ఆయన అంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై కలుగుటకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. వినండి, శారీరక దాహం తీర్చుకొని ఈ శరీరంతో పర్వాలేదు అంటే నీవు నిత్య జీవపు దాహం కలిగి ఉండకపోతే నిత్య రాజ్యం చేరాలి. ఈ లోకంలోనే తృప్తి లేకుండా నీరు లేకే ఎలాగే ఆతృత కలిగి ఉంటావో నిత్యరాజ్యపు దాహం అనేది తీరదు. అందుకే నరకంలోకి పాతాళంలోకి చేరిన ధనవంతుడు కేక వేస్తూ లాజరును ఇక్కడికి పంపిస్తారా, నేను దాహంగా ఉన్నాను, ఈ మంటల్లో ఈ వేడిలో నా పరిస్థితి అననుకూలంగా లేదు, ఎక్కడో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకున్న తండ్రి రొమ్మున ఉన్న లాజరును పంపించమని కేక వేస్తున్నాడు. కానీ అప్పటికే సమయం గడిచిపోయి కాలం దాచిపోయి కనుక యేసు శిలువనెక్కి మన కొరకు దాహం కొని మన శారీరక ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ఆయన బలి మన రెండు దాహాలు తీర్చి ఆయన ముగించారు. శారీరక దాహం తీర్చుకుంటున్న నీవు ఆత్మీయమైన దాహం కలిగి ఉన్నావా? ఆత్మీయ దాహం ఏమిటి? ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఆమె ఏ మనుషులు లేనప్పుడు ఒంటరిగా ఉంది, ఆమె జీవితాన్ని మార్చుటకు, ఆమె పాప బ్రతుకును మార్చుటకు దాహము కొన్నవాడుగా ప్రభు ఆ భావి చెంత సేదతీర్చుకై చేరి ఉన్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాలపు వేళ శిలువ మీది కేక, ఆయన దాహము కొని ఉన్నాడు. శారీరకంగా ఈ భూమి మీద ఉండి శరీర తృప్తి కొరకు కాదు, రెండు రకాల విషయాల్లో మనకు వేరు చేయడానికి ఆ ప్రభువు దాహం కొన్నాడు. ఆ స్త్రీ తర్వాత రక్షించబడింది. ఆ స్త్రీ ఆ దాహం ఏంటో, ఆ నీరేంటో, ఆ నిత్య జీవ జలమేంటో ఆమెకు అర్థమైంది. కనుక అంటుంది, నన్ను గూర్చి నా బ్రతుకును గురించి చెప్పిన ఎవరో చూడరండి. నీళ్లకుండా పడవేసింది. తన జీవిత ఏచ్ఛలు, పాపేచ్ఛలు, ఆశలు ప్రక్కకు నెట్టి వేసింది. చివరికి నిత్య జీవం ఇచ్చి ఆ ప్రభు మన ప్రాంతానికి వచ్చాడు. రెండవో అని అందరినీ పిలవగలిగింది. ఈనాడు దేవుని మందిరానికి వస్తున్న నీవు కేవలం నీ స్వార్థం, నీ మటుకు నీవు రక్షణ కలిగిన బిడ్డవై ఈ లోక దాహము అవసరాలన్నీ తీర్చిన దేవునికి కేవలం ఈ లోకం వరకే పనిచేసి ఈ లోకంలో ముగిస్తే పరలోకంలో నీకు దాహం తప్పదు. నిత్య జీవ జలమును నీవు కలిగి ఉండాలి. ఈనాడు మీ ఇంట్లో చాలా మంది ఈ నిత్య జీవపు జలము గురించి తెలియని వారుగా ఉన్నారు.
వారి కొరకు నీ బాధ్యత ఉంది కదా, నీకు అలాంటి దాహం వేయాలి కదా. అందుకొరకే యేసు శిలువ మీద దాహం కొన్నాడు. యవన ప్రియులారా, నా యవన సమయంలో యేసు ప్రభు ఆయన ఎందుకు దాహం కొన్నాడో 18 ఏళ్ల వయసులో ఆ ప్రభు ఆయన దాహాన్ని గురించి నాకు తెలియపరిచాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఉదయకాలం 4:30 గంటలకు లేచాను. 4 గంటల నుంచి ఇది 3వ కూడికలో నేను ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఎండ, వేడిమి, పరిస్థితులు, ప్రయాణం అవన్నీ కూడా నా ముందు, నా ప్రభు ముందు చాలా చులకన. నా ప్రభు కంటే గొప్పవేమి కావు. కనుకనే పరిగెత్తుకుని మీ దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపించాడు. ఆయన కొరకు దాహం నీకుందా? ఆ ప్రభు రాజ్యం కొరకు ఎరగని వారికి దాహం కొని వారు నిత్యరాజ్యం చేరకుండా ఆ నిరంతర నరకంలో దాహం అంటారు. వారి దాహం తీర్చడానికి నీ పాత్ర ఏంటి? కనుక దేవుని ప్రేమ మనని బ్రతిమిలాడుతూ ఆయన కేక మనకు గుర్తు చేస్తుంది. ఈ లోకంలో ఆయన మన దాహాన్ని తీర్చడానికి భూమి మీద ఆకాశం నుండి నీరు సమృద్ధిగా ఉండడానికి ఆయన సైకిల్ ఏర్పాటు చేశాడు. సముద్ర జలం మరలా సముద్రం నుండి ఆవిరిగా వెళ్ళి మరలా తన ప్రియమైన మనము మన దాహం తీరడానికి మనమున్న చోట సమృద్ధి అయిన జీవమును, జలమును మనకిచ్చాడు. అంతేకాదు, సర్వ ప్రపంచానికి సరిపోయే విమోచన నిత్య జీవపు జలాన్ని యేసుక్రీస్తు, నేనే ఆ నిత్య జీవపు జలాన్ని, ఈ రక్తము తిని ఈ పాత్రలోని త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభు చెప్పారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇది ఉచితముగా దేవుడు ప్రవచనమెత్తి తన ప్రియులందరికీ, తన దాహము కొన్న ప్రతి వారికి, దప్పికొన్న వారలారా నేలెద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఎకే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలించు. సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించు. మీ ప్రాణములకు సారమైన దాని యందు సుఖించని. చెవికి నా యుద్ధకు రండి. మీరు విని ఎడలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో దాహము ఉన్న ఈ జీవితాలు ఈ లోకంలో ముగిస్తే అంతటితో ఆగిపోకుండా నా ప్రియుడైన దావీదుకు చేసిన వాగ్దానం, నిత్య జీవపు జలము మీరు భుజించడానికి, నిత్యరాజ్యములో మీరు నిత్య జీవ జలమును, జీవ జల నది యొద్ద మీరు జీవించడానికి, పరలోక రాజ్యంలో మిమ్మల్ని చేర్చడానికి. రూకలు లేకున్నా పర్వాలేదు, ఏమి చెల్లించకుండానే మీరు కొని ఉంచుకోవడానికి ఉచితమైన ఈ లౌకిక జలము, నిత్య జీవ జలం మనకి ఇవ్వటకాయ ప్రభు యేసుక్రీస్తు ఆ శిలువలో కేక వేసి దాహము కొన్నానని ఆయన శిలువ మీద మన కొరకు ఆయన తలవార్చు సిద్ధమై వేసిన కేక మనని ప్రేమించి మనకు లౌకికంలోను నిత్య జీవములోను నిరంతర నిత్య ఆనందం దయచేయుటకే ప్రభు మనని ప్రేమించాడు. కాబట్టి దేవుని ప్రియులారా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఈ మాటలు మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, నా జనులు 2 నేరములు చేస్తున్నారు, నన్ను విడిచినారు. ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలో ఉన్నది చనిపోతుంది అని జీవజలమైన శాశ్వతమైన జీవమైన దేవుని మాటల ద్వారా పొందుతున్న ప్రతి ఈవిని అనుభవిస్తూనే వారి కొరకు బద్దలైపోయిన నిత్య జీవము దొరకనటువంటి నీరుగార్చిపోయేటువంటి
పనికిరాని ఈ లోకం కొరకే పరిమితమయ్యారు. ఈ రెండు నేరాలు, ఈ లోకంలో ఆశీర్వాదం, జీవం, మనం భుజిస్తున్న భోజనం, ఆహారం, నీరు అన్ని ఆయన ఇచ్చాడని మర్చిపోయి నిత్య జీవం కొరకు ఇచ్చిన జీవితాన్ని సిద్ధపరచుకోలేక ఆయన్ని ప్రక్కన పెట్టి ఈ లోకంతోనే సరిపుచ్చుకొని ఆయన రాజ్యం చేరక, ఎక్కడ కూడా ఆయన ఇచ్చినది గుర్తించక ఈ రెండు నేరాలు చేసిన వారిలో నీ ఒకవేళ ఉంటే, నీ కొరకు కేక వేసిన యేసు దాహం తీరాలంటే నీవు ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి ఒకవేళ నీవు కలిగి ఉండి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, ఆయన ఈ లోకంలో ఒకవేళ ఈ రెండు కలిగి ఉంటే మనం ఏం చేయాలో ఈ రెండు రకాల పనులు చేయాలని మాట్లాడుతూ వచ్చాం. మత్తయి సువార్త 25:35 యేసు ప్రభు ఒక రాజు అంటాడు, నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టి, భోజనం పెట్టింది, దప్పికొంటిని, దాహం ఇచ్చింది, చేర్చుకుంటుంది. చాలమ్మా 44వ వచనంలో ఆ మాట చూద్దాం. అంతకు ముందేమంటారు? చేసిన వారినేమో మీరు ఈ అల్పులైన వారికి చేశారు కనుక నాకు చేసినట్టే. అంటే ఈ భూమి మీద కలిగిన మనం, ఈ భూమి మీద ఆయన అన్ని అనుగ్రహిస్తే ఆయన దాహం తీరాలి అంటే లేని వాడికి సహాయం చేయడమే. పేదలకు సహాయం చేసేవాడట యెహోవా కప్పిచ్చిన వాడు. యెహోవా కప్పియడం ఏంటండి? దేవునికి ఏమి లేదని అప్పిస్తారా? సామెతల గ్రంథంలో రాస్తాడు సామెతకారు, పేదలకు సహాయం చేసిన వాడు యెహోవా, అంటే వడ్డీతో సహాయం మీకు ఇస్తాడు. ఇవ్వండి. కలిగిన వాడు లేని వాడికి పెట్టడం నేర్చుకోండి. దాహంలో ఎవడైనా ఉంటే వానికి నిజమైన దాహం తీర్చడానికి సరిచే. ఇది యేసయ్య దాహంలో భాగం అండి. అందుకే వీరికి చేస్తే నాకు చేసినట్టే చాలా మంది మాట్లాడతారు. మానవ సేవే మాధవ సేవ. ఏది? మానవుణ్ణి దేవునిలాగా ప్రేమించేవాడు ఉంటే ఈ భూమి మీద ఇక చట్టాలు ఎందుకు, సమస్యలు ఎందుకు, సమాధానమే కొనసాగుతుంది కదా యేసు ప్రేమ. అందుకే ఈ లోకానికి దాహము అంటూ వచ్చిన ఆయన దాహం తీరాలి అంటే నీవు దాహం కొన్నవాడికి, ఆకలి కొన్నవాడికి, లేని వాడికి ఆయన బిడ్డగా ఆయన ప్రేమను పంచే ప్రసన్నత, పవిత్రత, ఆయన గుణగణాల్లో ఉన్న సద్లక్షణాలు కలిగి జీవించుట ఆయన శారీరక దాహం, ఆత్మీయ దాహం తీర్చడానికి నాందిగా ఉంటుంది. అదే యోహాను 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంది. 7వ అధ్యాయం 38వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పి వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని. అంటే ఏంటి? 36వ కీర్తన 9వ చరణంలో అంటాడు, నీవే జీవజలపు 36:9 నీ యొద్ద అది నిత్య జీవజలపు ఊట. ఎవరు? యేసయ్యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి ఏమొస్తాయట? పొరలి పారుతాయి. ప్రేమ, దయ, కనికరం, సహాయం, పరిశుద్ధత, పవిత్రత, ఓపిక, క్షమాగుణం, తగ్గింపు, ఓరిమి, నిరీక్షణ, సహనం, ఇక సద్లక్షణాలు కలిగిన దేవుని సద్గుణాలన్నీ నీ కడుపులో నుంచి వెల్లుల్లికి వస్తాయి. అది జీవజల నదికి గుర్తు. కనుక దేవుని పీడ 2 రకాల దాహంలో ఇమిడి ఉన్న అద్భుతమైన దేవుని
వాక్యానుసారమైన లేఖనానుసారమైన కేక ఈనాడు ఆయన మహిమాత్మై జీవిస్తున్న మన జీవితాల ద్వారా ఆయన దాహము ఆనాడు తీర్చబడడానికి చిరకం నుంచి చేతులిచ్చారు. కానీ నీవేమి ఇవ్వబోతున్నావు? ప్రభువా, నేనామున్నా దాహం తీర్చమన్నావే, లేని వాడికి ఇచ్చి నీ లౌకిక దాహాన్ని తీర్చే నీ బిడ్డగా నేను ఉన్నానని ఆయన మహిమ కొరకు ఒక తీర్మానం చేసుకుంటావా? ఈ లోకంలో నీ బిడ్డగా బ్రతికిన నాకు నిత్య జీవ జలమును నా కొరకు సిద్ధపరిచి ఉంచావు కనుక నిన్ను బట్టి నీ మహిమ కొరకు బ్రతకడానికి ఇచ్చిన నీ రక్షణను బట్టి నీ బిడ్డగా ఆ నిత్య జీవ రాజ్య వ్యాప్తి కొరకు పాపిష్టి వారి కొరకు నిన్నెరగని వారి కొరకు వారి జీవితాలు మార్చడానికి నీ దాహంలో నాకు పాలుంది అని దేవుని సువార్త కొరకు సిద్ధమా. చాలా జాగ్రత్తగా మనం దేవుని పనిచేయాలి. దేవుని దాహం తీరడానికి, దేవుని పనులు చేయడానికి ఆయన మన కొరకు దాహం కొని సర్వలోక దాహం సార్వత్రిక నిత్య జీవం ఇచ్చుటికి ఆయన దాహం కొన్నాడు. దేవుడు తన దాహం తన మహిమలో తీర్చగలిగిన దేవుడు కనుక ఆ ప్రభు యొక్క ప్రేమ మనను బలవంతం చేసి ఆయన వలె మనం దాహం కొన్న వారి ప్రభు కొరకు ఆయన త్యాగశీలమైన గుణాన్ని కొనసాగించటకు నిరీక్షణ, విశ్వాసం, బలం తన కృపను బట్టి దేవుడు మనకు దయచేయను.